అందరికీ కూడా ప్రభు పేరట హృదయపూర్వకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తున్నా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ఈ రోజున ఆలస్యం చేయకుండా వాక్య ధ్యానం నిమిత్తమై మన బైబిల్ గ్రంథాల్ని రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13, 14, 15, 16 వచనాల్ని మనం కలిసి చదువుదాం. చూడండి, సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించి తిని గాని ఇది వరకు ఆటంకపరచబడి తిని, ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా, నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. 16వ వచనం, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. క్రైస్తవులముగా ఉన్నటువంటి మనమందరం కూడా సువార్త వలన రక్షించబడి ఉన్నాము. దేవుని కృప ద్వారా రక్షించబడి ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ బలియాగము ద్వారా మనము నిత్య రాజ్యమునకు వారసులమయ్యాం. అయితే మనం ఎప్పుడు నింపుకోవడమే కాదు, ఎప్పుడు నేర్చుకోవడమే కాదు, ఎప్పుడు వినడం మాత్రమే కాదు, మనము నింపిన దానిని ఇతరులకు కూడా పంచాలి. మనం విన్న దానిని ఇతరులకు కూడా ప్రకటించాలి. మనం నేర్చుకున్న దానిని ఇతరులకు కూడా నేర్పించాలి. అది దేవుడు మన యొద్ద నుండి ఆశిస్తున్నటువంటి గొప్ప విషయం అయి ఉన్నది. ఆమేన్. సో ఈ రోజును కూడా మనం సువార్తను గురించి అధ్యయనం చేస్తున్నాం. సువార్తలో జీవం ఉంది. సువార్త దేవుని మహిమను కనపరుస్తుంది. సువార్త పాపిని రక్షణలోనికి తెస్తుంది. సువార్త తప్పిపోయిన వారిని సరైన మార్గంలోనికి నడిపిస్తుంది. సువార్త జీవితాలను కట్టుతుంది. సువార్త మానవుణ్ణి దేవుని దగ్గరికి నడిపిస్తుంది. ఇవన్నీ కూడా ఎందులో మిళితమై ఉన్నాయి? సువార్తలో మిళితమై ఉన్నాయి. పౌలు జీవితంలో నుండి ఆయన సువార్త కొరకు ఎంత రోషంగా జీవించాడో, అసలు సువార్త పట్ల పౌలు యొక్క తపన ఎలా ఉందో ఈ రోజున మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇదే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి ఎవరైనా చదువుతారా? 15వ వచనం, కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్త దేవుని యొక్క ఏమై ఉన్నదని చెప్పాను? హృదయ స్పందన అయి ఉన్నది. ఇప్పుడు దేవుని యొక్క హృదయ స్పందనని అర్థం చేసుకున్న వాళ్ళు సువార్తని ప్రకటించడానికి ఇష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, దావీదుని దేవుడు ఏమన్నాడంటే, దావీదు నా హృదయానుసారుడు అని అన్నాడు. దేవుని హృదయము దావీదు హృదయము ఒకటే. భార్యాభర్తలు హృదయానుసారులుగా ఉంటారు. అందుకే భర్త రాగానే భర్తకి ఇష్టమైనటువంటి అన్ని కూడా భార్య చేసి పెడుతుంది. ఎందుకని? భార్య భర్తకి హృదయానుసారురాలుగా ఉంటది. భర్తలు కూడా భార్యలకి హృదయానుసారులుగా ఉంటారు. వాళ్ళకి ఇష్టమైనది తేవడము, ఇష్టంగా మాట్లాడడము, లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడము. సో వాళ్ళిద్దరి మధ్యలో ఏముంటుందంటే అనుబంధం, బాంధవ్యం, ప్రేమ, ఐక్యత ఉంటుంది. కనుక ఒకరి హృదయమును పోలి ఒకరు జీవించడానికి వాళ్ళు ఇష్టపడతా ఉంటారు. ఇప్పుడు సువార్త దేవుని హృదయ స్పందన అయితే, పౌలు దేవుని హృదయ స్పందనను తన యొక్క బాధ్యతగా గుర్తెరిగాడు, తన యొక్క భారముగా గుర్తెరిగాడు. ఇది దేవునికి మాత్రమే హృదయ స్పందన కాదు, సువార్త ప్రకటన నా హృదయ స్పందనము కూడా అని పౌలు ఫీల్ అయ్యాడు, అంటే భావించాడు. అర్థమవుతుందా మీకు? అంటే దేవుడు సువార్త పట్ల ఎంత ఉద్దేశం కలిగి ఉన్నాడో, దేవుడు సువార్త పట్ల ఎంత భారాన్ని కలిగి ఉన్నాడో, దేవుడు సువార్త పట్ల ఎంత ఆసక్తిని కలిగి ఉన్నాడో, పౌలు కూడా అదే ఆసక్తి, అదే భారం, అదే భావన పౌలు కూడా కలిగి ఉన్నాడు. దేవుడి హృదయము సువార్త పట్ల ఎలా ఉందో పౌలు హృదయం కూడా అలాగే ఉంది. ఇక్కడ ఏమంటాడంటే, నా వలనైనంత మట్టుకు
రోమాలోని నీకు కూడా సువార్తని ప్రకటిస్తాను అని అంటున్నాడు. నా వలనైనంత మట్టుకు, అంటే నేను చేయగలిగినంత మట్టుకు, నాకు బలమున్నంత మట్టుకు, నాకు సమయం ఉన్నంత మట్టుకు, నాకు అవకాశం ఉన్నంత మట్టుకు నేను సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అని అంటున్నాడు. ఏమంటున్నాడండి? దేనికి సిద్ధంగా ఉన్నాడంట పౌలు? చెప్పాలి బిగ్గరగా. దేనికి సిద్ధంగా ఉన్నాడు అనే దాన్ని మీకు అర్థమయ్యేలాగా ఒక పిక్చరైజ్ చేస్తాను చూడండి. పరుగు పందాల్లో క్రీడాకారుడు మొట్టమొదటిగా తన యొక్క స్థానంలో కూర్చుంటాడు. ఎలా కూర్చుంటాడో మీకు తెలుసు కదా. ఒక కాలు వెనుకకి, ఒక కాలుకి ముందు పెట్టి కూర్చుంటాడు. రెడీ అనగానే పొజిషన్లోనికి రావాలి. సాట్ అనగానే ఈ పొజిషన్లో కింద ఉన్నవాడు కొంచెం పైకి లేవాలి. గో అనగానే పరిగెత్తాలి. ఈ మూడు ఉంటాయి. రెడీ అనగానే పొజిషన్లోనికి రావాలి. సాట్ అనగానే పైకి లేవాలి, వంగున్నట్టుగా చేయాలి. గో అనగానే పరిగెత్తాలి. గో అనక ముందు పరిగెత్తాడు అనుకోండి, ఆయన డిస్క్వాలిఫై కదా. ఒకవేళ గో అన్నా కూడా ఈయన సిద్ధంగా లేడనుకోండి, సిద్ధంగా ఉన్నవాడు ఏం చేస్తాడు? పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. పౌలు ఏమంటాడంటే, నా వలనైనంత మట్టుకు సువార్త ప్రకటించుటకు, నేను రోమాలో ప్రకటించుటకు నేను సిద్ధంగా ఉన్నాను. అంటే పౌలు రెడీ పొజిషన్లో లేడు, సాట్ పొజిషన్లో ఉన్నాడు. అంటే వన్స్ ఒక్కసారి గో అనగానే పరుగుని స్టార్ట్ చేయడానికి సిద్ధహస్తుడుగా ఉన్నాడు ఆయన. ఆయన భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కాదు, లేకపోతే కారు కొరకు కాదు, బిల్డింగ్ కొరకు కాదు, నన్ను అందరూ గొప్పవాడు అనాలి అన్నటువంటి ఉద్దేశంతో కాదు, దేవుని సువార్తను నా వలనైనంత మట్టుకు ప్రకటించటానికి పౌలు సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. ఆయన అంటాడు, నా బలమంతటితో, నా శక్తి అంతటితో. అసలు పౌలు రోమాలో సువార్త ప్రకటించక మునుపు చాలా ప్రాంతాల్లో సువార్త ప్రకటించాడు. ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఎఫెసీ పట్టణానికి వెళ్ళాడు సువార్త ప్రకటించడానికి. అక్కడ ఆయనని చాలా దారుణంగా బాధ పెట్టారు. మనకి చిన్న బాధ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనము వేరే గ్రామానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళామండి. అక్కడ మనల్ని సువార్త ప్రకటించనివ్వలేదు, మనల్ని బాధ పెట్టారు, మనల్ని కొట్టారు, మనం అవమానించారు. మరలా ప్రాంతానికి వెళ్తామా? ఆ ప్రాంతానికి వెళ్ళకుండా ప్రక్క ప్రాంతం వెళ్తాం. ఇప్పుడు పౌలు ఎఫెసీలో బాధపడ్డాడు. రెండోది ఫిలిప్పీకి వెళ్ళాడట. ఫిలిప్పీ పట్టణానికి వెళ్తే అక్కడ బంధించబడ్డాడంట. అంటే అరెస్ట్ చేశారు ఆయన్ని. ఎందుకు అరెస్ట్ చేశారు? ఎఫెసీలో సువార్తను ప్రకటిస్తేనేమో బాధ పెట్టారు ఆయన్ని. ఫిలిప్పీలో సువార్తను ప్రకటిస్తే ఏం చేశారు? ఈయన్ని బంధించారు, అరెస్ట్ చేశారు. తెస్సలోనికాకు వెళ్ళాడట. తెస్సలోనికలో ఆయన తరమపడ్డాడంట. ఏథెన్స్కు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఏథెన్స్. అక్కడ ఏం చేయబడ్డాడు తెలుసా? అపహసించబడ్డాడు. ఏథెన్స్లో ఆయన అపహసించబడ్డాడు. తర్వాత ఏథెన్స్లో ఆగిపోలేదు, మరలా కొరింథీలోనికి వెళ్ళాడు. కొరింథీలో యూదులు ఆయనని ఆటంకపరిచారు. కొరింథీలో యూదులు ఆయనని ఆటంకపరిచారు. చూడండి, పౌలు సువార్తను ప్రకటించడానికి ఎఫెసీకి వెళ్ళాడు. ఎఫెసీలో ఆయన బాధింపబడ్డాడు. ఫిలిప్పీ పట్టణానికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడు, అక్కడ బంధింపబడ్డాడు. తెస్సలోనికా పట్టణానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు, అక్కడ తరమబడ్డాడు. ఏథెన్స్ పట్టణానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు, అక్కడ అపహసించబడ్డాడు. అంటే నలుదిక్కుల పౌలుకి ప్రతికూలమైనటువంటి గాలులే వీస్తున్నాయి. అనుకూలంగా ఏమైనా ఉందా వాతావరణం? ఎఫెసీ పోయినా, ఫిలిప్పీ పోయినా, ఏథెన్స్ పోయినా, కొరింథీ పోయినా, అలాగే తెస్సలోనిక పోయినా, ఎక్కడ చూసినా ప్రతికూలమైన పరిస్థితులే, ప్రతికూలమైనటువంటి బంధకాలే పౌలు చుట్టూ ఆవరించబడి ఉన్నాయి. సువార్తను ప్రకటించాలి అని ఇష్టపడుతున్నాడు, సువార్త కొరకు బ్రతకాలి అని అనుకుంటున్నాడు, సువార్త ప్రకటించి నేను దేవుని రాజ్యాన్ని కట్టాలని అనుకుంటున్నాడు. కానీ చుట్టూ ఏమున్నాయండి? ప్రతికూలమైనటువంటి గాలులు వీస్తున్నాయి, వ్యతిరేక సంబంధమైన శక్తులు పనిచేస్తున్నాయి. ఇన్ని పట్టణాలకు వెళ్ళి ఇంత వ్యతిరేకతను చూశాక ఇక రోమాలో కూడా నేను వెళ్ళాలా? రోమీలు పరమ కఠినాత్ములు. రోమా సామ్రాజ్యము చాలా కఠినమైనటువంటి సామ్రాజ్యం. క్రైస్తవులను హింసించింది రోమా సామ్రాజ్యం. నీరో చక్రవర్తి, డొమిషియస్ అనేటువంటి రాజు, టైటస్ అనేటువంటి రాజు
యూదుల చరిత్రలో, క్రైస్తవుల చరిత్రలో చాలా గొప్ప రక్తపాతాన్ని చిందించినటువంటి వాళ్ళు వీళ్ళు. ఎవరైనా యేసు ప్రభుని దేవునిగా కలిగి ఉన్నామనంటే వాళ్ళని శిరచ్ఛేదనం చేశారు ఈ రోమా పరిపాలకులు. వాళ్ళని సింహాల బోనులో వేశారు ఈ రోమా పరిపాలకులు. వాళ్ళని అగ్ని కీలలలో దహించి వేశారు ఈ రోమా పరిపాలకులు. ఇప్పుడు అలాంటి పట్టణానికి పౌలు ఏం చేయాలనుకుంటున్నాడు? మీకు అర్థమవుతుందా? మరణము ముందు ఉందని తెలిసిన, హింసించే వాళ్ళు రోమా పట్టణంలో ఉన్నారని తెలిసిన, రోమా పరిపాలకులు కఠినాత్ములు అని తెలిసిన, నన్ను చంపేస్తారు అని తెలిసిన పౌలుకు తెలుసు, నేను రోమా పట్టణానికి వెళ్తే నేను బంధించబడతానని, రోమా పట్టణానికి వెళ్తే నేను అరెస్ట్ చేయబడతానని, రోమా పట్టణానికి సువార్త ప్రకటించడానికి వెళ్తే నన్ను వాళ్ళు చంపేస్తారని పౌలుకి తెలియక కాదు, తెలుసు. అయినా సరే ఏమంటాడంటే, నా వలనైనంత మట్టుకు రోమాలో సువార్త ప్రకటించడానికి నేను సిద్ధపడి ఉన్నాను అని అంటున్నాడండి. వావ్, ఎంత గుండె ధైర్యం కలిగినటువంటి వాడు పౌలు. ఎఫెసీలో బాధపడ్డాడు, సరిపోలేదా? తెస్సలోనికలో బాధపడ్డాడు, ఫిలిప్పీలో బాధపడ్డాడు, కొరింథీలో బాధపడ్డాడు, ఏథెన్సులో బాధపడ్డాడు. ప్రభువా, నేను నీ సువార్తను ప్రకటించడానికి ఇన్ని పట్టణాలకు వెళ్ళాను, అన్ని చోట్ల నాకు బాధ, నిట్టూర్పు, వేదన, కష్టమే ఎదురైంది, ఇక రోమాలో కూడా వెళ్ళాలా అని తన మనస్సుని మార్చుకోలేదు. కానీ నా వలనైనంత మట్టుకు నేను సువార్తని రోమాలో ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నానని రోమా సంఘానికి ఈ పత్రికని రాస్తూ చెబుతున్నాడు ఆయన. వావ్, వ్యతిరేకతలు ముందున్న, ప్రతికూలతలు ఎదురైనా, మరణము ఆయనకు ఎదురుగా వస్తున్నా, ఆయనను చంపేవాళ్ళు సిద్ధముగా ఉన్నారని తెలిసినా, ఆయనను బంధించి అరెస్టు చేస్తారని తెలిసినా, పాల్ డజంట్ కాంప్రమైజ్డ్. ఆయన రాజీ పడిపోలేదంట. ఏం చేయలేదు చెప్పండి? మరి దేని కొరకు నిలబడ్డాడండి? సువార్త కొరకు నిలబడ్డాడు. ఈ రోజున క్రైస్తవ సమాజముగా, క్రీస్తు బిడలముగా, విశ్వాసులముగా, ఈ సంఘ ఎదుగుదలని కోరుతున్న వాళ్ళముగా, సంఘ క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్న వారంగా, ఈ ప్రాంతంలో నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగిన వారముగా మనం ప్రార్థన చేస్తే సరిపోదు. పౌలులాగా సిద్ధపడి ఉండాలి సువార్తను ప్రకటించడానికి అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను నేను. హీ ఈజ్ ఆల్వేస్ రెడీ టు ప్రీచ్ ద గాస్పెల్. సమయం లేదు, రాత్రి లేదు, పగలు లేదు, ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, ఏది లెక్క చేయలేదు. ఆయన సువార్త ప్రకటనయే నా జీవిత ధ్యేయము అన్నట్టుగా పౌలు సువార్త కొరకు రోషంగా బ్రతికాడండి. ఈ రోజున సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మన పైన ఉంది అని మనకి తెలిసిన, సువార్తను ప్రకటించకపోతే అనేకులు నశించిపోతారు అని మనకి తెలిసిన, సువార్తను గనక మనం పంచకపోతే అనేకులు నరకములోనికి వెళ్ళిపోతారని మనకి తెలిసిన, మనం కొన్ని స్థలాల్లో కట్టుబడి ఉండిపోతున్నాం. మనం బంధించబడి ఉంటున్నాం. దేవుణ్ణి ఆరాధిస్తున్నా, దేవుణ్ణి ప్రార్థిస్తున్నా, వాక్యాన్ని ధ్యానిస్తున్నా, గృహకూడికలకు వస్తున్నా, సేవ చేస్తున్నా, అది సరిపోదు ప్రియులారా. వీటన్నిటితో పాటుగా ఆత్మల రక్షణను ఒక బాధ్యతగా మన భుజస్కంధాల పైన మనం వేసుకోవాలి. స్త్రీలారా, మీకు అర్థమవుతుందా? నువ్వు ఇంటిలో కూర్చుని వంటగదికి పరిమితం అవడం దేవుడి చిత్తం కాదు. నువ్వు చేస్తున్న పనిలోనే నువ్వు నిమగ్నమైపోవడం నువ్వు దేవుడి చిత్తం కాదు. నువ్వు దేవుని కొరకు నిలబడాలి. ప్రియ సహోదరి, నువ్వు దేవుని కొరకు నిలబడాలి. నువ్వు దేవుని కొరకు వాడబడాలి. నువ్వు సువార్తను ప్రకటించాలి. సహోదరుడా, నువ్వు కూడా నీ పైన దేవుని రాజ్య భారం ఉందని గుర్తుపెట్టుకోవాలి. నీ పైన సువార్త యొక్క బాధ్యత ఉందని మీరు గుర్తుపెట్టుకోవాలి. అనేక ప్రాంతాలకు వెళుతున్నప్పుడు, అనేక మందిని మనము కలుస్తుంటున్నప్పుడు, అనేక మందితో సమయాన్ని గడుపుతుంటున్నప్పుడు, ఇదిగో ఈ నిజమైనటువంటి దేవుడిని పరిచయం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆమె ఎవరిపైన ఉంది? ఇప్పుడు పౌలు వచ్చి నేను సిద్ధంగా ఉన్నాను అని అనలేడు. ఎందుకంటే ఆయన క్రీస్తునందు నిద్రించాడు. పౌలు తరం అయిపోయిందండి. అపోస్తుల తరం అయిపోయిందండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాలం అయిపోయిందండి. ఇది నీ సమయము దేవుని రాజ్య స్థాపన కొరకు నిలబడటానికి. ఆమేన్. చూడండి, చనిపోయే ముందు దేవుని రాజ్యం కొరకు పాటుపడి చనిపోతే అది ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవుని రాజ్యములో నీతి కిరీటము మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. ప్రియులరా, ఆయన సిద్ధముగా ఉన్నాడట, సిద్ధముగా ఉన్నాడు. ఎందుకు పౌలు ఇన్ని బాధలు గుండా వెళ్ళినా ఇంకా సువార్తనే ప్రకటించాలి అన్నటువంటి తపన ఎందుకు కలిగి ఉన్నాడో తెలుసా?
పాల్ అండర్స్టూడ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హృదయాన్ని పౌలు అర్థం చేసుకోగలిగాడు. అసలు దేవుని హృదయం ఏంటి మీకు తెలుసా? దేవుని హృదయము ఏంటి చూద్దామా ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది, చూడండి, ఆయన అనగా ఎవరు ఇక్కడ? యేసు ప్రభు వారు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన, చూడండి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. యేసయ్య ఇచ్చబడుతున్నాడంట. ఇచ్చ అంటే ఏంటి? ఇష్టపడుతున్నాడు. ఇంగ్లీష్ లో చక్కగా ఉంటుంది, డిజైర్డ్ అంటే ఏంటంటే ఒక ఆశ అంట, ఒక కోరిక అంట. అమ్మ వినండి, యేసయ్యకి ఏముంది? ఒక కోరిక ఉంది, ఒక ఇష్టం ఉంది. ఏంటంటే 4వ వచనంలో, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి. మనుషులందరూ ఏం పొందాలంట? యేసయ్య హృదయ స్పందన ఏంటి చెప్పండి? కొంచెం బిగ్గరగా చెప్పండి. మనుషులందరూ రక్షణ పొందాలని. పౌలు ఎంత అద్భుతమైనటువంటి భక్తుడు అంటే, ఆయన అంటాడండి గలతీయులకు రాసిన పత్రికలో, ఇకను జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. అంటే పౌలు తన మనస్సాక్షి విషయంలో, తన కోరికల విషయంలో, తన హృదయ వైఖరి విషయంలో, తన ప్రవర్తన విషయంలో ఏనాడో చనిపోయాడు. మరి ఇప్పుడు పౌలు ఎలా బ్రతుకుతున్నాడు? యేసు క్రీస్తు నందు జీవిస్తున్నాడు. అంటే క్రీస్తే పౌలులో జీవిస్తున్నాడు. అందుకే ఇప్పుడు పౌలుకి కోరికలు లేవు, పౌలుకి సొంత ఇష్టాలు లేవు, పౌలుకి సుఖపడాలి అన్న ఆశ లేదు, పౌలుకి నేను క్షేమకరమైన కంఫర్ట్ జోన్, క్షేమకరమైన స్థితిలోనే ఉండాలి అన్నటువంటి తపన లేదు ఆయనకి. అరే బాబు, నన్ను చంపేస్తే చంపేస్తారు, కానీ చనిపోయే ముందు క్రీస్తు కొరకు ప్రకటించి చచ్చిపోతా. అది పౌలు యొక్క ఉద్దేశం. అందుకే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. బ్రతికితే యేసయ్య కొరకు బ్రతుకుతా, యేసయ్యని ప్రకటిస్తా, యేసయ్య సువార్తను చెబుతా, యేసయ్యకు ప్రార్థన చేస్తా, యేసయ్యని ఆరాధిస్తా, యేసయ్యని పరిచయం చేస్తా. చచ్చిపోతే కూడా లాభమే నాకు, ఎందుకంటే నేను చనిపోయినా ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాను? హల్లెలూయా. ఈ మాట పౌలు అర్థం చేసుకున్నాడు. ఏంటంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును సంపాదించుకోవాలి. ఇంకొక మాట కూడా చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు కూడా అంటాడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో చెప్తాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని. కొంతమంది అనుకుంటున్నారట, ఏంటి దేవుడు యేసుప్రభువు వారు వస్తానన్నాడు కదా, ఆయన రాడా? ఆయన మరిచిపోయాడా? ఆయన వాగ్దానాన్ని వమ్ము చేసేసాడా? ఆయన వాగ్దానాన్ని నెరవేర్చలేడా అన్నటువంటి ప్రశ్న అక్కడ మొదలైనప్పుడు పేతురు వాళ్ళతో చెప్తున్నాడు, బాబు వినండి, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు, కొందరు ఆలస్యం అవుతుంది కదా, యేసయ్య ఇంకా రాడేమో అనుకుంటారట. ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని, వినండి, ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక. ఎవరు కూడా ఏం కావద్దట? చెప్పండి, ఎవరు ఏం కావద్దట? ఎవరు నశించవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దగ్గరగా స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందండి వెనుకున్న వాళ్ళకి కూడా? దేవుని హృదయం ఏంటంట? అందరూ మారు మనసు పొందాలి. యేసుక్రీస్తు ప్రభువారు నేను త్వరగా రాబోతున్నానని చెప్పిన ముచ్చట ఎప్పటి మాట ఇది? ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం. అప్పటి నుండి మానవుడు లేదా క్రైస్తవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. యేసయ్య రాకడది సమీపంగా ఉంది, యేసయ్య రాకడది సమీపంగా ఉంది. కొందరు అనొచ్చేమో, వస్తున్నాడు వస్తున్నాడు అంటున్నారు కానీ ఎక్కడయ్యా వచ్చేది మీ దేవుడు అని అనొచ్చేమో. దానికి సమాధానం ఏంటంటే ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడట. అంటే సహిస్తున్నాడు, భరిస్తున్నాడు, ఇంకా శాంతమును వహిస్తున్నాడు. కారణం ఏంటంటే అందరూ రక్షించబడాలి. ఎవరు నశించడం దేవుడి చిత్తం కాదు.
అందరూ మారు మనసు పొందాలి. అందుకే ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు, రాకుండా ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఆలస్యం చేస్తున్నాడు అని అంటే ఆ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, రక్షించబడిన మనము రక్షించబడనటువంటి వారిని రక్షణలోనికి తీసుకురావాలి. అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మనం తిని త్రాగి సుఖించడానికి కాదు, చక్కగా విలాసవంతమైన జీవితాలను జీవించడానికి కాదు, దేవుడు మనకిచ్చిన వాహనాలని మన కొరకు వాడటానికి కాదు, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని మనము సంతోషించడానికి కాదు, మనకిచ్చిన కుటుంబాలు, మనకిచ్చిన ఉద్యోగము, మనకిచ్చిన డబ్బు, మనకిచ్చిన తలాంతు, మనకిచ్చినటువంటి వరములు, మనకిచ్చిన వస్త్రాలు, దేవుడిచ్చిన ఏదైనా అది మనము ఏదో కంఫర్ట్ జోన్లో ఉండి, అమ్మ దేవుడు ఎంత గొప్పవాడండి, దేవుడు నన్ను రక్షించాడండి, నేను చనిపోయినా పరలోకానికి వెళ్తానండి అని నీ మట్టుకు నీవు అనుకుని బ్రతకటానికి కాదంట దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. యేసయ్య ఆలస్యం చేస్తున్నాడు. కారణం ఏంటంటే, ఇంకా రక్షించబడవలసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రక్షణలోనికి రావాలి, వాళ్ళు మారు మనసు పొందాలి. అంటే రక్షించబడిన నీవు నేను ఈ రోజున నశించిపోతున్న వాళ్ళకి సువార్తను ప్రకటించాలి. ఒకవేళ ఆ పని మనం చేయకపోతే యేసయ్య ఇలా అంటాడేమో, ఏమయ్యా నువ్వు సువార్త ప్రకటిస్తావని నేను ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేశాను. నువ్వు సువార్త ప్రకటిస్తే నలుగురైనా రక్షింపబడతారు, నువ్వు సువార్త ప్రకటిస్తే ఇంకో 10 మంది అయినా నన్ను తెలుసుకునేవాళ్ళు, నువ్వు చెబుతావనే నేను వెయిట్ చేశాను. కానీ నువ్వెందుకు సోమరివాడిగా మారిపోయావు, నువ్వెందుకు నిష్ఫలుడు అయిపోయావు, నువ్వెందుకు నిర్లక్ష్యుడిగా మారిపోయావు? నో ప్రియులరా, అలాంటి సాక్ష్యం పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అలాంటి సాక్ష్యం కావాలా మీకు? చేతుతున్నారే, కావాలా మీకు అలాంటి సాక్ష్యం? మనకు ఎలాంటి సాక్ష్యం కావాలంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను వెయిట్ చేయడం వ్యర్థం కాలేదు బిడ్డ, నీ వలన కొన్ని ఆత్మలు రక్షణలోనికి నడిపించబడ్డాయి, శభాష్ అని యేసయ్య మనల్ని అనునుగాక. ఆమేన్ అన్నోళ్ళందరూ సువార్త చెప్పాలి. మరి తిమోతి పత్రికలోనేమో రక్షణ పొంది ఆయనను గురించిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలని దేవుడు ఆశ. ఇక్కడేమో ఎవరూ నశించిపోవద్దు, అందరూ మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడే ఎదురు చూస్తున్నాడట. ఈ విషయాలు ఎవరికి అర్థమైనాయి? ఇది ఎవరి ఆశ? ఇది చెప్పండి, ఇది ఎవరి ఆశ? దేవుని ఆశ. ఇప్పుడు ఎవరి ఆశగా మారిపోయింది? అందుకే అంటాడు, అరే రోమా గురించి నాకు దిగులు లేదు భయ్, వాడు నన్ను చంపినా నో ప్రాబ్లం, బేఫికర్, కొంచెం ఫరక్ నై పడతా మేరకు, నాకు ఎలాంటి ఫరక్ ఏమి ఉండదు. ఎందుకంటే ఏథెన్సులో దెబ్బలు తిన్నోడిని, ఫిలిప్పులో తన్నులు తిన్నోడిని, ఎఫెసీలో బాధింపబడినోడిని, కొరింథీకి వెళ్తే అపహసించబడిన వాడు, నాకేం కొత్త కాదువే, శ్రమలు నాకు కొత్త కాదు, దోషణకరమైన మాటలు నాకు కొత్త కాదు, హింస నాకు కొత్త కాదు. ఐ వాజ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, నేను ఆల్రెడీ వాటి గుండా అనుభవపూర్వకంగా వెళ్ళాను. ఇప్పుడు రోమా వాళ్ళు నన్ను చంపేసిన బాధలేవు నాకు, బట్ నేను స్వార్థ ప్రకటించడానికి సిద్ధపడి ఉన్నాను. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా సిద్ధపడి ఉండాలి. ప్రతిరోజు ప్రతి గడియ ఎవరికో ఒకరికి, నశించిపోతున్న వారికి సువార్త ప్రకటించాలి. నేను కొన్ని గణాంకాలు మీ ముందు పెడతాను చూడండి. ఒక సంవత్సరానికి 5,53,00,000 మంది రక్షణ లేకుండా చనిపోతున్నారు. ఎంత? 5,53,00,000 మంది యేసు ప్రభు వారు ఎవరో తెలియకుండా చనిపోతున్నారు. ఒక సంవత్సరానికి 5,53,00,000 మంది రక్షణ లేకుండా చనిపోతున్నారంట. ఒక సంవత్సరానికి. ఒక రోజుకి 1,51,600 మంది రక్షణ లేకుండా చనిపోతున్నారంట ప్రపంచంలో. ఒక రోజులో 1,50,000 మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. 6,316 మంది ఒక గంటలో నరకానికి వెళ్ళిపోతున్నారంట. ప్రపంచవ్యాప్తంగా ఒక గంటలో ఎంతమంది నరకానికి వెళ్తున్నారు? 6,316 మంది. అంటే వీళ్ళందరూ రక్షించబడని వాళ్ళండి, సువార్తని ఎరగని వాళ్ళు వీళ్ళు. యేసు ప్రభు గురించి వినని వాళ్ళు ఉన్నారు, విన్నా మారు మనసు పొందని వాళ్ళు కూడా ఉన్నారు. ఒక గంటకి 6,316 మంది రక్షణ లేకుండా చనిపోతున్నారంట.
ఒక నిమిషానికి 105 మంది రక్షణ లేకుండా చనిపోతున్నారంట. అంటే ఈ నిమిషంలో 105 మంది రక్షణ లేకుండా చనిపోయారు. మరి ఈ భారము, ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఈ గణాంకాలు చెప్తుంటే నా హృదయం చలిస్తుంది. 5 కోట్ల మందికి పైబడి కదా ఒక సంవత్సరంలో చనిపోతే, 1,50,000కు పైబడి ఒక రోజులో చనిపోతే, 6,315 మంది ఒక గంటలో చనిపోతుంటే రక్షణ లేకుండా, 105 మంది ఒక నిమిషంలో రక్షణ లేకుండా చనిపోతుంటే, రక్షింపబడిన నీవు నేను సంతోషించే సమయమా ఇది? కంఫర్ట్ జోన్లో ఉండే టైమా ఇది? లేదా నా మట్టుకు నేను, నా పిల్లలు, నా భర్త, నా వ్యాపారము, నా ఉద్యోగము నావే నావే అని మనకు మనమే బ్రతికే ఉద్యోగమా ఇది? ఈరోజు నేను యేసు నామములో ఎందుకు పరిగెడుతున్నానో తెలుసా? ఎక్కడెక్కడికో వెళ్తున్నాను. బైక్ మీద 100 కిలోమీటర్లు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. కొన్ని 100 కిలోమీటర్లు రాత్రంతా ప్రయాణం చేసి మరలా అలసిపోయి తిరిగి వచ్చిన దినాలు ఉన్నాయి. మీరు నమ్మండి, నేను ఏ రోజు ఎప్పుడు ఇంటికి క్షేమంగా వస్తానో నాకు కూడా తెలియదు. మార్గ మధ్యలో ఏమవుతుందో నాకు తెలియదు. ఇంటి దగ్గర నా భార్య బిడ్డలకి ఏమవుతుందో నాకు తెలియదు. లేదా అసలు నేను ఇంటికి క్షేమంగా వస్తానో లేదో కూడా నాకు తెలియదు. కానీ ఎందుకు పరిగెడుతున్నానో తెలుసా? రోడ్ల మీద పడి ఈ భారము నా హృదయంలో మోపబడింది కాబట్టి. సంవత్సరానికి కోట్ల మంది చనిపోతే నువ్వు ఎలా సైలెంట్గా ఉండగలుగుతావు? ఒక్క రోజులో లక్షల మంది, 1,50,000 మంది చనిపోతే, ఒక గంటలో 1,000 మంది చనిపోతే, ఒక నిమిషంలో 100 మంది చనిపోతే, హౌ కెన్ వి బీ సైలెంట్? మనం మౌనంగా ఎలా ఉంటాం పిల్లగా? అందుకే ఈ విషయాలన్నీ తన హృదయములో ముద్ర వేసుకున్నాడు కనుక పౌలు, నేను చనిపోయినా పర్వాలేదు, కొంతమందికైనా సువార్త ప్రకటించబడాలి. హల్లెలూయా. ఆ భారము నీలో పరిశుద్ధాత్మ దేవుడి ఉదయమున పుట్టించునుగాక. ఆమేన్. నీవు చూస్తుండగానే నీ కళ్ళ ముందు నీ బంధువులు, నీ స్నేహితులు, నీకు పరిచయస్తులు, నీ గ్రామస్తులు అనేకులు నరకపు కోపములో జారిపోతా ఉంటే, డోంట్ బీ ఇన్ ద కంఫర్ట్ జోన్. మీరు మీ ఇంటిలో ఆ క్షేమకరమైన స్థితిలో ఉండకండి. ఈ 4 గోడల మధ్యలోనే భక్తి చేస్తూ ఆగిపోకండి. దేవుని కొరకు నిలబడండి. బ్రతికితే ఆయన కొరకు, చస్తే కూడా ఆయనతోనే ఉంటాం పిల్లరా. మరణానికి భయపడకండి, అపహాస్యానికి భయపడకండి, పరుషపు మాటలకి లొంగిపోకండి. ఈ రోజు నుండి నువ్వు ఒక తీర్మానంలోనికి రావాల్సిందే ఖచ్చితంగా. ఒక నిమిషంలో ఎంతమంది చనిపోతున్నారు చెప్పండి? ఎంతమంది చనిపోతున్నారు? 105 మంది. నువ్వు ఫోన్లో మాట్లాడతావు గంట సేపు లేదా అర్ధగంట సేపు. నువ్వు మాట్లాడిన వ్యక్తి రేపటికి బ్రతుకుంటాడో ఉండడో నీకు తెలీదు, వాళ్ళకి తెలీదు. కానీ ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన ఈ అర్ధగంటని స్వార్థ ప్రకటించడానికి ఒక 2 నిమిషాలైనా నువ్వు వాడకపోతే, చేతులారా మనమే ఆ ఆత్మని కోల్పోయిన వాళ్ళం అవుతామేమో. కానీ పౌలు, నేను సిద్ధంగా ఉన్నాను. ఎస్, నా కొరకు సంఖ్యలు ఎదురు చూస్తున్నాయి, నా కొరకు జైలు ఎదురు చూస్తుంది, నా కొరకు మరణం ఎదురు చూస్తుంది. పౌలుకి ముందుగానే తెలుసండి రోమాకు వెళ్ళిన తర్వాత చనిపోతాడని. బట్ హీఈస్ నాట్ అఫెండెడ్. ఆయన భయపడలేదు, వెనదిరగ చూడలేదు. ఆయన, నేను సిద్ధంగా ఉన్నాను. ఎలా సిద్ధంగా ఉన్నాడు? అసలు అవకాశం వస్తే పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్న ఒక క్రీడాకారుడిలాగా ఆయన సిద్ధపడి ఉన్నాడు. నీ సిద్ధపాటు ఎంత మేరకు ఉందో నాకు తెలియదు. నీ ద్వారా కొన్ని ఆత్మలైనా పట్టబడాలని దేవుడు ఈ దినమున ఆశపడుతున్నాడండి. ఆయన హృదయం మీకు అర్థమైంది కదా? అందరూ రక్షణ పొందాలి. యేసయ్య అందరి కొరకు చనిపోయినాడా? మన కొరకే చనిపోయాడా? బిగ్గరగా చెప్పండి. అందరి కొరకు. మరి ఆయన అందరి కొరకు చనిపోయినాడే. ఇప్పుడు యేసయ్య వచ్చి నేను నీ కొరకు చనిపోయాను అని చెప్పలేడు కదా. అపోస్తలులు చెప్పలేరు కదా. పౌలు లాంటి భక్తుడు ఇప్పుడు వచ్చి చెప్పలేడు కదా. మరి ఎవరు చెప్పాలి? మనమే చెప్పాలి. నువ్వు ఒక మార్కెట్కి వెళ్తావు, అక్కడ 10 రూపాయలకే ఒక మంచి వస్తువు దొరుకుతుంది అనుకోండి. నువ్వు కొనుక్కుంటావా? కొనుక్కోవా? కొనుక్కుని ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైనా ఒక సహోదరి 20 రూపాయలకి ఆ వస్తువు కొంటుంది అనుకోండి, నువ్వేం చెప్తావు తెలుసా? ఆమె ఒక్కదానికే కాదు, ఇంకో 4గురికి ఏం చెప్తావు తెలుసా? మీరు ట్యూస్డే మార్కెట్కి వెళ్ళండి, మంగళవారం మార్కెట్కి వెళ్ళండి, లేకపోతే బుధవారం అక్కడ జరిగే మార్కెట్కి మీరు వెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఏం దొరుకుతున్నాయి? తక్కువ రేట్లోనే మంచి దొరుకుతున్నాయి.
మంచి దొరుకుతున్నాయి. మీలో చాలా మంది ఆ డాక్టర్ గారు బాగా వైద్యం చేస్తాడు అని చెప్పుంటారుగా, చెప్పారా మీరు? ఈ పురుగుల మందు వాడికి ఇది మంచిగా పనిచేస్తుందని చెప్పుంటారుగా, చెప్పారా? ఈ సిమెంట్ బాగా కట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పారుగా, ఈ కంపెనీ మొబైల్ బాగా పనిచేస్తుందని చెప్పారుగా. అంటే ఇవన్నీ ఏంటి? మంచివేనా? ఎవరు చెప్పారు వీటి గురించి? ఫ్రీగా పబ్లిసిటీ చేసావు. నీకు తెలుసా విషయం? మందుల కంపెనీ వాడికి ఎవరు పబ్లిసిటీ చేశారు? ఫోన్ కంపెనీ వాడికి ఎవరు పబ్లిసిటీ చేశారు? ఏమన్నా డబ్బులు ఇచ్చాడా? వాడు విరాట్ కోహ్లీని పెట్టి ఆడిస్తాడు టీవీలో, కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాడు. విరాట్ కోహ్లీ మాట టీవీ ఉన్నోడికి ఇంటికి వెళ్తుంది, ఆ మొబైల్ ఉన్నోడి ఇంటికి వెళ్తుంది. కానీ నీ ఇంటి ప్రక్కన ఫోన్ లేదు, టీవీ లేదు, కానీ నీ మాట ఎక్కడికి వెళ్తుంది? ఫోను టీవీ లేని వాడి దగ్గర కూడా వెళ్ళింది. అంటే నువ్వు ఫ్రీగా చాలాసార్లు ఏం చేసావు? పబ్లిసిటీ చేసాం, మనం ప్రచారం చేసాం. అరే బాబు, తోపనల్లా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళవా? అసలు డాక్టర్ నీ చుట్టమా? కానీ నువ్వు ఆయన గురించి నీకు తెలియకుండానే పబ్లిసిటీ ఇచ్చావు. ఫోన్ కనిపెట్టినోడు నీ బంధువా? కానీ నీకు తెలియకుండానే వాడి గురించి నువ్వు పబ్లిసిటీ చేశావు. ఆ పురుగుల మందోడి గురించి చెప్పావు, ఆ నాటు వైద్యుడి గురించి చెప్పావు. ఎందుకంటే అక్కడికి పోతే ఉపశమనం దొరుకుతుందని. అయ్యో పిల్లరా, యేసయ్య కంటే గొప్ప ఉపశమనం ఇచ్చేవాడు ఈ లోకంలో ఎవరున్నారండి? ఈయనను కదా నువ్వు ప్రకటించాలి, ఈయన కొరకు కదా నువ్వు పబ్లిసిటీ చేయాలి, ఈయనను కదా నువ్వు ప్రచారం చేయాలి. ఎందుకు తెలుసా? వాడు నీకు ఏమి ఇవ్వలేదు, కానీ యేసయ్య ఉచితంగా నీకు రక్షణ ఇచ్చాడు కదా, ఉచితంగా నీకు మోక్షాన్ని ఇచ్చాడు కదా, ఉచితంగా నిన్ను ఆ నిత్య మహిమలో స్థానాన్ని నీకు ఇచ్చాడు కదా. అందుకే నువ్వు ఎవరిని ప్రకటించాలి? చెప్పండి, ఎవరిని ప్రకటించాలి? యేసయ్యను నువ్వు ప్రకటించాలి. ఆమేన్, హల్లెలూయా. నీ ఇరుగు పొరుగు వారికి, నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ శ్రేయోభిలాషులకు, నీతో పనిచేస్తున్న వారికి, నీతో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి నువ్వు ప్రకటించవలసింది ఒక డాక్టర్నో, ఒక నాటు వైద్యుడినో, ఒక పురుగుల మందునో, ఒక మొబైల్ ఫోన్నో, లేకపోతే ఇంకా ఏదో కాదు, జీవము కలిగిన యేసయ్యను మనం ప్రకటించబద్ధులమై ఉన్నాము. ఆమేన్. రోమాలో పౌలు చేయటానికి ఇష్టపడింది అదే. నేను ఏది ప్రకటించడానికి లేను. ఐ యామ్ ది అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్. నేను యేసయ్యకు మాత్రమే రాయబారిని. ఆమేన్. ఎవరమండి మనం? ఈ సువార్త ప్రకటించడానికి నీవు నేను సిద్ధముగా ఉందుముగాక. ఆమేన్. రెండో మాట చూడండి, రోమా పత్రికలోనే 16వ వచనం చదవండి. 15వ వచనాన్ని మనం ఇప్పటి వరకు చూసాం. 16వ వచనం, సువార్తను గూర్చి చాలు, ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ది గాస్పెల్ అంటాడు. అంటే నేను సువార్తను ప్రకటించడానికి ఎలాంటి సిగ్గు పడను. ఎందుకంటే ఆయన సువార్తను ప్రకటించడం తన ఘనతగా ఫీల్ అయ్యాడు కాబట్టి. సువార్త ప్రకటన ఎలా ఫీల్ అయ్యాడు చెప్పండి? ఘనతగా ఫీల్ అయ్యాడు. ఆయన సిగ్గుపడేవాడు కాదంట. నన్ను ఎవరు ఏమంటారో, నన్ను ఎవరు దూషిస్తారో, ఎవరు అవమానిస్తారో, ఎవరు నన్ను హేళన చేస్తారో, ఇవన్నీ నాకు అవసరంలా. ఈ సువార్త ప్రకటన దేవుడు నాకు ఇచ్చిన ఒక విలువైనటువంటి ఘనత. ఈ ఘనత కొరకు నేను సువార్తని ప్రకటిస్తాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడని కానన్నాడు కదా. ఎవరిని గురించి ప్రకటించడానికి సిగ్గుపడట్లేదు? అందరూ నా వైపు చూడండి. ఎవరిని గురించి ప్రకటించడానికి సిగ్గుపడట్లేదు? ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక పెద్ద చర్చిలో 2 గోడల మధ్యలో సిలువ వేయబడ్డా? ఏమండి? ఒక పెద్ద చర్చిలో 2 గోడల మధ్య యేసు ప్రభువారు సిలువ వేయబడ్డా? నో. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ఎక్కడ వేయబడ్డాడో తెలుసా? 2 దొంగల మధ్యలో సిలువ వేయబడ్డాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు 2 నేరస్తుల మధ్యలో ఆయన సిలువ వేయబడ్డాడు. నెంబర్ 1. యేసుక్రీస్తు ప్రభువారు ఊరికి బయట ఒక కొండ పైన సిలువ వేయబడ్డాడు. ఎక్కడది కొండ? అది కూడా ఎక్కడుంది? ఊరి బయట ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక కోడలి దగ్గర సిలువ వేయబడ్డాడు. కోడలి అని అంటే క్రాస్ రోడ్ అంటాం కదా, అటు వెళ్ళడానికి ఇటు వెళ్ళడానికి ఇటు వెళ్ళడానికి దారి వస్తుంది కదా, అలాంటి దారి అది. అంటే ఆ ప్రాంతంలోనే వీళ్ళు ప్రయాణాలు చేసేది.
ఈయన సిలువ వేయబడిన స్థలము దగ్గర ఏముంది? కోడలి ఉంది, ఒక క్రాస్ రోడ్ ఉంది. అనేక గ్రామాల ప్రజలు ఈ మార్గం గుండానే వెళ్ళేవాళ్ళంట. అంటే ఇప్పుడు వెళ్ళిన ప్రతి ఒక్కడికి ఎవరు కనబడుతున్నారు? సిలువ మీద వేలాడుతున్నా. అంటే యేసు ప్రభు వారు సిగ్గుపడ్డా చనిపోవటానికి? ప్రజలు చూస్తున్నారే, సైనికులు అపాసుపాలు చేస్తున్నారే, ఇద్దరు నేరస్తుల మధ్యలో నేను దేవుని కుమారుని కదా, వీళ్ళ మధ్యలోనే నేను చనిపోవాలి. అయ్యో, ప్రజలందరూ కూడా నన్ను వివస్త్రుడిగా చేసి నాకు పైన ఏ బట్టలు లేవు, కాళ్ళకి ఏం బట్టలు లేవు, మేకలకు కొట్టారు, నాకు ముళ్ళ కిరీటం పెట్టారు. అయ్యో, నేను అవమానింపబడుతున్నాను, ఇక్కడ ఎందుకు నేను చనిపోవాలని అనుకున్నాడా? రెండు గోడల మధ్యలో సిలువ వేయబడలేదు ఆయన, బాహాటంగా సిలువ వేయబడ్డాడు ఆయన. అంటే అపహసించడానికి అవకాశం ఉంది అక్కడ, తిట్టడానికి అవకాశం ఉంది అక్కడ, ఆయనను దూషించడానికి అవకాశం ఉంది అక్కడ, ఆయన మీద ఉమ్మి వేయటానికి అవకాశం ఉంది అక్కడ, ఆయన వస్త్రాలు చీట్లు వేసుకోవడానికి అవకాశం ఉంది అక్కడ. ఆయనను అనేకులు చూస్తూ అరే అరే దేవుడు దేవుడు అన్నాడు, చూడు 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 సిలువ మీద వేలాడుతున్నాడు అని ఆయనను గురించి చెడ్డగా దూషించడానికి అవకాశం ఉంది. అంటే సువార్త 4 గోడల మధ్యలో కాదు, ఎక్కడుంది? ఊరి అవతల ఉంది, ప్రజల మధ్యలో ఉంది, దోషణకరమైన ప్రజల మధ్యలో ఉంది. అంటే సువార్త ఇక్కడ కాదు నువ్వు చేయాల్సింది, యేసయ్యలాగా ఊరిలో నువ్వు చేయాలి, కోడలిలో నువ్వు చేయాలి, బజారులో నువ్వు చేయాలి, ప్రజల గుంపుల మధ్యలో నువ్వు చేయగలగాలి, నీ బంధువుల ఇళ్లలో నువ్వు చేయగలగాలి, నువ్వు చేస్తున్న పని దగ్గర నువ్వు చేయగలగాలి. మీకు అర్థమవుతుందా అండి ప్రియులారా? చాలా భారంతో ఈ మాటలు చెప్తున్నాను, మీరు గ్రహించండి. సువార్త యేసయ్య ఎక్కడ ప్రకటించాడు? కంఫర్ట్ జోన్లో ఉండి ప్రకటించాడా? ఆ మిట్ట మధ్యాహ్నం ఎండలో ఎండిపోతున్నాడు, త్రాగటానికి దాహం, నీళ్ళ లేవు, రక్తధారలే, మేకులకి కొట్టబడ్డాడు, దిగటానికి అవకాశం లేదు. ఎవడైనా అయ్యా ఏం బాధపడకు అని ఆదరించేవాడు కూడా లేడు అక్కడ. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను, నువ్వు నన్నేల చెయ్యి విడనాడించవి. ఎంత ఆక్రందనతో మాట్లాడాడు. తండ్రి కుమారుల మధ్యలో సహవాసము దూరమైపోయింది. అక్కడ ప్రకటించబడింది సువార్త. కంఫర్ట్ జోన్లో ప్రకటించబడలా. పౌలు కంఫర్ట్ జోన్లో ప్రకటించలా, సిగ్గుపడలేదు. అందుకే అంటాడు, నేను సువార్తను గురించి నా యేసయ్యే సిగ్గుపడలేదు భయ్, నేను ఎందుకు సిగ్గుపడాలి? ఇది నీలో నాలో ఉండాల్సినటువంటి ఆలోచన. యేసయ్య సిలువ మీద వివస్త్రుడిగా కేవలం నడుముకు మాత్రమే ఆయన సిగ్గు దాచారు, కానీ మిగిలిన బట్టలు ఉన్నాయి ఆయనకి. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన. కానీ అలాంటి వాడిని, ఎన్నిక లేని వాడిగా ఎంత దారుణంగా ఆయన్ని అవమానిస్తూ, దూషిస్తూ, కించపరుస్తూ, వివస్త్రుడిగా చేసి సిలువ వేశాడు. పౌలు అంటాడు, నేను సిగ్గుపడను, నా యేసయ్య సిగ్గుపడలేదు. ఈరోజున నీవెందుకు సిగ్గుపడుతున్నావు? నీ కొరకే కదా ఆయన నలగొట్టబడింది, నీ కొరకే కదా ఆ కోడలిలో అందరూ అభాసుపాలు చేస్తున్న ఆయన సిలువ మీద మరణించడానికి ఇష్టపడింది. నా కోసమా, నీ కోసమా? మనందరి కోసం, మనందరి కోసమే కదా. మరి నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? సహోదరి సహోదరుడు ఆలోచన చేయి. పౌలు అంటాడు, నేను సిగ్గుపడువాడను కాను, సిగ్గుపడేవాడిని నేను కాను. ఇంకా పౌలు ఏమంటాడు చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. పైన చాలా వచనాలు ఉంటాయి, అవి దయచేసి మీరు చదవగలిగితే నేను సంతోషిస్తాను. అదే 22వ వచనాన్ని అయితే చదవండి. చూడండి, బలహీనులను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. బలహీనులను క్రీస్తు కొరకు సంపాదించుకోవడానికి ఏమయ్యాడంట ఆయన? పైన అంటాడు, నేను యూదుడికి యూదుడినయ్యాను, గ్రీసు దేశస్థుడికి గ్రీసు దేశస్థుడినయ్యాను, అన్యుడికి అన్యుడినయ్యాను. నేను బలహీనుడిని సంపాదించుకోవడానికి ఎలా మారిపోయాను? బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనా కొందరిని రక్షించవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. నిజంగా ఈ మాటలు నీ హృదయాన్ని కదిలించాలి. ఏ విధము చేతనైనా, దెబ్బల చేతనైనా, అవమానము చేతనైనా, దోషణకరమైన మాటల చేతన, ఏ విధము చేతనైనా ఏం చేయాలంట? కొందరినైనా రక్షించాలని నేను
అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాడు. అంటే యూదుడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఈయన యూదుడు లాగానే ఉంటాడు, యూదుడు లాగానే మాట్లాడతాడు, యూదుడికి తగినట్టుగా సువార్త చెబుతాడు. గ్రీసు దేశస్థుడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, అసలు యూదుడు అని ఈయన తెలియనివ్వకుండానే గ్రీసు దేశస్థుడి లాగా మాట్లాడతాడు, గ్రీసు దేశస్థుడికి అర్థమయ్యేలాగా సువార్త చెప్తాడు. బలహీనుడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, అరే బాబు నేనేం పెద్ద బలవంతుడిని కాదు, నేను కూడా బలహీనుడే, కానీ యేసయ్య కృప నన్ను బలవంతుడిగా మార్చింది, ఆయన నమ్ముకోరా అంటే బలహీనుడి దగ్గర ఎలా మారిపోయాడు? ఏ విధము చేతనైనా కొందరినైనా రక్షించాలని అందరి ఎదుట అందరికీ కూడా తగినట్టుగా నేను ఉన్నాను అని అంటున్నాడు. అందరి వాడనైపోయాను నేను. నువ్వు కొందరి వారికే పరిమితం అవ్వకూడదు, నువ్వు కేవలం ఈ గుంపుకే పరిమితం కాకూడదు, లేదా నీ బంధువులకే నువ్వు పరిమితం కాకూడదు, అనేకులకు నువ్వు దగ్గర వాడు అవ్వాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. పౌలు అనేకులను అందరి వాడిగా, అనేకులు ఎదుట అందరి వాడిగా మార్చబడ్డాడు. ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళలాగా ఉన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి తగినట్టుగా ఉండాలి. రెండు విషయాలు ఈ రోజున మనం నేర్చుకుంటున్నాం. పౌలు రోమాలో సువార్త ప్రకటించడానికి ఎలా ఉన్నాడండి? కొంచెం బిగ్గరగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి. అంతకుముందు సక్సెస్ అయ్యాడు. ఎలా సక్సెస్ అయ్యాడు? దెబ్బలు తిని, కొట్టబడి, అవమానించబడి, తరమబడి. అందుకే రోమాలో కూడా అదే నిశ్చితత చెప్తున్నాడు. రే బాబు, నేను ఎలా అయినా చెప్తా, నా వలనైనంత మట్టుకు నేను రోమాలో ఖచ్చితంగా సువార్త ప్రకటించడానికి నేను ఎలా ఉన్నాను? ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ వలనైనంత మట్టుకు ఏం చెప్పాలి? గట్టిగా చెప్పండి అమ్మా, ఏం చెప్పాలి? సువార్తని ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలంట. నువ్వు ఉంటారా? లేకపోతే ఈ కంఫర్ట్ జోన్ లో ఉండడం మీకు ఇష్టంగా ఉందా? ఈ సౌకర్యంగా ఉండడమే ఇష్టంగా ఉందా మీకు? కింద కార్పెట్, పైన ఫ్యాను. రాబోయే రోజుల్లో కుర్చీలు కూడా ఇస్తాడేమో దేవుడు. దేవునికి మహిమ. ఈ వేడి కూడా తీసేసి స్లాబ్ వేపిస్తాడేమో దేవుడు. చేస్తాడు ఆయన. ఇక చాలులేండి, జీవితానికి ఇది సరిపోయేది. ఒక మంచి మందిరం ఉంది, వారం వారం వాక్యం వింటున్నాం, చక్కగా పాటలు పాడుతున్నాం, మ్యూజిషియన్స్ ఉన్నారు మా చర్చిలో, మ్యూజిక్ వాయించే వాళ్ళు ఉన్నారు, మేము కూడా క్వైర్ టీంలో ఉన్నాం, మేము కూడా గృహకూడికలకు వెళ్తాం, ఇది చాలు అని అనుకుంటారా మీరు? ఇది చాలదండి. నువ్వేం చేయాలా? సిద్ధముగా ఉండాలి. చెప్పాలి, అందరూ కూడా చెప్పండి. ఒక్క సంవత్సరంలో 5,50,00,000 మందికి పైగా, ఒక రోజులో 1,50,000 మందికి పైగా, ఒక గంటలో 6,316 మంది, ఒక్క నిమిషంలో 105 మంది నశించిపోతున్నారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థనతో పాటుగా పని కూడా. పౌలు ప్రార్థన చేసుకుని చచ్చిపోలా, ప్రార్థనతో పాటుగా పని చేస్తూ చనిపోయాడు ఆయన. ఆమేన్. పని చేయాలి. నెంబర్ 1 సిద్ధంగా ఉండండి. రెండోది సిగ్గుపడకండి. యేసయ్య సిగ్గుపడలేదు మన కొరకు చనిపోవటానికి. పౌలు సిగ్గుపడలేదు సువార్తని ప్రకటించడానికి. అసలు వార్త దేవుని హృదయ స్పందన. పౌలు అర్థం చేసుకున్నాడు, దాన్ని గ్రహించాడు, సువార్త కొరకు ఖర్చు అయ్యాడు. నీ జీవితంలో కూడా సువార్త కొరకు ఒక మంచి సమర్పణ కలిగిన వాడవై సువార్తను ప్రకటించడానికి నడుము బిగించుదాం. యేసయ్య రాజ్యాన్ని మనమందరం కూడా కలిసి కడదాం. అలాంటి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ఆమేన్. ఇది ఒక చారిత్రాత్మకమైన సందేశం. నీవు చేయాల్సిన పనిని నీకు గుర్తు చేస్తున్న సందేశం ఇది. నీ పైన మోపబడిన బాధ్యత, భారము ఎంత గొప్పదో నీకు తెలియజేస్తున్న సందేశం ఇది. నీవు సువార్త కొరకు జీవించవలసిన జీవన విధానాన్ని నీకు పరిచయం చేస్తున్న సందేశం ఇది. దీన్ని విని విడిచిపెట్టడానికి వీలు లేదు ప్రియులారా. పాల్ వాజ్ ఆల్వేస్ రెడీ టు ప్రీచ్ ద గాస్పెల్. ప్రతి నిమిషము కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. రోమాలో నా వలనైనంత మట్టుకు సువార్త ప్రకటించడానికి నేను సిద్ధముగా ఉన్నా అన్నాడు పౌలు. ఈరోజు నువ్వు సిద్ధపడాలి. నీ గ్రామంలో అనేకులు నశించిపోతుండగా, నీకు తెలిసిన వారు అనేకులు నిజ దేవుని ఎరుగనటువంటి దుస్థితిలో ఉండగా, వారికి సువార్త ప్రకటించడానికి నువ్వు సిద్ధపడాల్సిన సమయం ఇది. పౌలు సిగ్గుపడలేదు ప్రియులారా. యేసు ప్రభువారు బాహాటంగా సిలువేయబడ్డాడు. ఆ దృశ్యాన్ని ఎరిగినటువంటి, ఆ విషయాన్ని గుర్తెరిగినటువంటి పౌలు యేసు ప్రభువారు సిగ్గుపడనప్పుడు నేనెందుకు సిగ్గుపడాలి? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అయ్యో
సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అని ఒక గొప్ప సంకల్పంతో సువార్తను ప్రకటిస్తూ 3 మిషనరీ ప్రయాణాలను చేసి వేల కొలది ఆత్మలను సంపాదించిన పౌలు ఈ రోజున మనకు ఒక గొప్ప మాదిరిగా ఉన్నాడు. నీవు నీ కుటుంబంలో ఒక పౌలులాగా మార్చబడాలి. నీ గ్రామంలో ఒక పౌలులాగా మార్చబడాలి. నీ ద్వారా అనేకులు క్రీస్తు సొంతం కావాలి. ఆయన రాజ్యం కట్టబడాలి. ప్రభువా, అలాంటి దర్శనంతో, అలాంటి భావనతో, అలాంటి హృదయముతో నన్ను నింపు నాన్న. నీ హృదయము నా హృదయముగా మార్చబడాలి ప్రభువా. సహాయం చేయండి ప్రభువా అని చిన్న ప్రార్థన చేస్తారా?